ఫ్రెండ్స్ ఇది మా ఇంటికాడ నుంచి తెచ్చారు. ఇది కందదుంపది మొక్క. ఏంటంటే కందదుంప పెడితే పెళ్ళికి కంద అది వేస్తారు కదా ఫ్రెండ్స్, సార్లాగా, సార్తో పాటు ఆ దుంప పెడితే చక్కగా ఇంత మొక్క వచ్చేసింది. కిందేమో లిల్లీ పువ్వులు ఫ్రెండ్స్, అక్క సన్నగా కాడలు, వంకాయ కలర్ ఇంకా పోయలేదు. ఇదేమో మందార చెట్టు మా ఊరు నుంచి తెచ్చాం, గుడివాడ నుంచి వచ్చింది ఈ చెట్టు. ఫస్ట్లో చచ్చిపోయింది అనుకున్నా, తర్వాత కొంచెం పర్వాలేదు చిగురు వచ్చి బాగానే పోయింది. నేనే పెట్టాను ఫ్రెండ్స్, అక్కడ పువ్వులు కూడా పూసాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడికి తీసుకొచ్చుకున్నా కొమ్మ ఒకటి పువ్వుతో ఉండగానే, అయితే అది చక్కగా పెరిగింది ఫ్రెండ్స్. దేవుడి పువ్వు పోతుంది అనుకున్నాను, ఎందుకంటే ఎలుక ఎప్పుడు ఇది ఆగం చేసేది. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ అంటారు చూసారా, ఎలుకలు వచ్చేస్తాయని గుడ్డ కట్టేసాం, అది ఎప్పుడో కట్టాం ఫస్ట్లో, ఇక అలా అయిపోయింది చీకిపోయి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. మొన్న తెచ్చినప్పుడు ఫస్ట్లో మేము కొనుక్కొచ్చాము 250-300 పెట్టి ఈ చట్నీ. ఇక్కడికి ఉండేది ఫ్రెండ్స్, ఇదంతా పెరిగింది చక్కగా, ఎక్కడ దాకా వచ్చింది చూడండి. ఇదంతా కూర్తే చిన్నగా ఉండేది ఇక్కడికి, అయితే చక్కగా పెరిగింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది. ఇక మరి ఇది ఎప్పుడు కాయ కాస్తుందో తెలియదు, కానీ తెచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి చక్కగా బాగా వచ్చింది, ఇదంతా పెరిగిపోయింది. అది ఏం చేశానంటే మామూలు వాటర్ పోయలేదు ఫ్రెండ్స్, బియ్యం నీళ్ళు ఉంటాయి కదా కడిగిని, ఆ నీళ్ళు కూసుని పోసేదాన్ని. ఇదేమో కాకరకాయ అంటారు చూసారా, అది విత్తనాలు వేసా, అదే మొక్కేమో అని చెప్పి పెంచుతున్నా, మరి చూడాలి. ఇదేమో మామూలు కాకరకాయ, ఇగో బయటికి వెళ్ళిపోయింది చూడండి, ఇగో బయటికి వెళ్ళి పాకుతుంది ఇది, అదిగోండి బయట పాకుతుంది చూసారా కాకరకాయ. ఇది ఒకటి, 2 ఉన్నాయి మొక్కలు కింద నుంచి. ఇదేమో పాకే చెట్టు ఫ్రెండ్స్, ఇదిగోండి తెల్ల పువ్వు కూడా ఉంది దీనికి, పాకుద్దని చెప్పాను మొక్క అది. ఇదిగోండి ఇదేంటంటే కొంచెం బలం లేక ఎక్కువ పూలా, ఇదిగోండి మొగ్గలు దానియే. ఇక్కడ ఒకటి ఉన్నాయి మళ్ళీ, కానీ ముళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చోటన ఉంది మళ్ళీ, ఇదిగోండి ఇక్కడ, కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక చోట. మొత్తం 1 2 3 4, కానీ పోస్తే ఫ్రెండ్స్ చాలా బాగా పోస్తాయి ఫ్రెండ్స్. ఈ మట్టికి గుత్తులు పోస్తాయి, కానీ బయటికి వెళ్ళకూడదని చెప్పి ఇదిగో దీనికి పాకిచ్చేసా, ఈ చట్నీ దీనికి పాకిస్తున్నా, ఎందుకు మళ్ళీ బయటికి వెళ్ళిపోస్తాయి కదా, ఎందుకు వచ్చిందిలేని. ఏమో మొన్న చూపించారు కదా, ఇదిగో ఈ ఫ్లవర్ ఫ్రెండ్స్, ఇవి కూడా మళ్ళీ మొగ్గలు వచ్చినాయి, చికెన్ అంతా వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి. దీంట్లో టమాటా చెట్టు కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఇదిగో టమాటా చెట్టు. నేను అసలు పెట్టలేదు, నీళ్ళు పోస్తాం కదా దాంట్లో ఏమైనా వచ్చినాయేమో. ఇవన్నీ మొగ్గలు, ఇవన్నీ మొగ్గలే, ఈ మొగ్గలు ఇవన్నీ ఇక్కడ, ఇవన్నీ మొగ్గలే ఫ్రెండ్స్. అసలు నాకు ఫస్ట్లో భయం వేసేది, అమ్మో ఎలుకలు ఉన్నాయి ఎలా ఉంటాయో ఏంటో అని, కానీ దేవుడి దయ వల్ల మొత్తం బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి వెళ్ళిపోతుంది, ఎటుకొట్టు కూడా వెళ్ళిపోతుంది. నేనేం చేస్తాను, మొత్తం అన్నీ ఒక షార్ట్ని పెట్టేస్తా. మొగ్గలు చూడండి ఉన్నాయి, ఈరోజు పూసినప్పుడల్లా వీడియో పెడతానే ఉంటాను ఫ్రెండ్స్. ఇక చాలా బాగున్నాయి. ఈ గుత్తులుగా పువ్వులు పోస్తే మటుకి చాలా లుక్ వస్తుంది, అంటే లైట్ గులాబీలో వస్తాయి ఫస్ట్ మొగ్గు ఉన్నప్పుడు, తర్వాత ఇది ఇలా వైట్ కలర్లో వస్తుంది. పువ్వు కూడా అసలు భలే లుక్ వస్తుంది ఫ్రెండ్స్. మొన్న ఇంకా పెద్ద పువ్వు పూసింది, మరి ఇదేంటో కొంచెం, ఇదిగోండి వైట్ కలర్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద కూడా టచ్ చేయండి. నా వీడియోస్ తొందరలో లైవ్ కూడా పెడతాను, అది కూడా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.